సో ఇండియన్ మార్కెట్‌లోకి దట్టు ఫ్లాగ్‌షిప్ మార్కెట్‌లోకి చాలా ఈవీ స్కూటర్స్ లాంచ్ అయ్యాయి. దట్టు ఇప్పుడు సుజుకి కూడా ఆ రేస్‌లోకి వచ్చేసిందనమాట. మీరు మన దగ్గర చూసుకోవచ్చు. కొత్తగా రిలీజ్ అయిన సుజుకి యాక్సెస్ ఉందనమాట. సో మీరు పెట్రోల్ వెహికల్‌ని చాలా ఆదరించారు. సుజుకిలో చాలా మందికి ఫేవరెట్ అది. అండ్ అదే బిల్డ్ క్వాలిటీతో, అదే మీకు ఎర్గోనామిక్స్‌తో అలాంటి సిమిలర్ కైండ్ ఆఫ్ డిజైన్‌తో మీకు యాక్సెస్ కూడా రిలీజ్ చేశారనమాట. సో ఇక్కడ చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి అండ్ ప్రోస్ కూడా ఉన్నాయన్నమాట చాలా ఈ స్కూటర్‌లో. సో స్పెసిఫిక్గా మనం ఏమేమి దీంట్లో ఎక్స్ప్లోర్ చేయగలం అనేది ఒకసారి చూద్దాం మనం. సో స్పెసిఫికలీ డైలీ కామిట్లో బాగుంటుందా లేదా లాంగ్ రేస్ కూడా చేయొచ్చా అనేది మనం చెక్ చేద్దాం ఒకసారి. సో అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. అలాగే ఫ్రంట్ డిజైన్ అంతా చూసుకుంటే కొంచెం కొత్తగా కనిపిస్తుంది మీకు. యాక్సెస్ సిగ్నేచరే ఉంటుంది, కాకపోతే కొంచెం మీకు మస్కులర్ అండ్ షార్ప్ కట్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మల్టీ కలర్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అండ్ ఫుల్లీ ఎల్ఈడి టెక్ స్టెప్ హెడ్ ల్యాంప్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ డిఆర్ఎల్స్ కూడా ఉంటాయి ఇక్కడ. అండ్ ఈ ప్యానల్ మొత్తం మనకు ఫైబర్ ఇస్తున్నారు. అండ్ చాలా లెంతీగా అనిపిస్తుంది, ఇది కొంచెం వైడ్గా ఇచ్చి లెంతీగా ఇచ్చారు. అండ్ సుజుకి లోగో ఉంటుంది ఇక్కడ. అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా మీరు చూసుకోవచ్చు. మొత్తం ఏవైతే యూజ్ చేశారో అన్ని ఎల్ఈడీనే ఇస్తున్నారు. అండ్ మడ్ ఫ్లాప్ చూసుకుంటే ఫైబర్ ఇస్తున్నారు. సైడ్ ప్రొఫైల్ మొత్తం మనం చూసుకుంటే ఇక్కడ మల్టీ కలర్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో మంచి ప్రీమియం కలర్స్ కనిపిస్తాయి మీకు. అండ్ అలాగే ఈ యాక్సెస్ అని మనకు క్రోమ్ ఫినిష్లో మంచి బ్యాడ్జింగ్ ఇస్తున్నారు. అండ్ ఇది మీరు లైక్ దూరం నుంచి చూస్తే ఇక్కడ నియాన్ లైట్ లాంటి గ్లో ఉంది అనుకుంటారు. సో బట్ అక్కడ లైటింగ్ అయితే ఏం లేదు. ఈ పెయింట్ వల్లనే అది కొంచెం నియాన్ ఫినిష్ లాగా కనిపిస్తుంది. సో ఫుట్ పెక్స్ చూసుకున్నా ఇవి ఇన్వర్ట్గా ఇచ్చేసారు అనమాట, లోపలికి వెళ్ళిపోతాయి ఏది ఎక్స్పోజ్గా లేకుండా. సో ఫ్రంట్ సైడ్ లెగ్ రూమ్ దగ్గర కూడా మీరు చూసుకోవచ్చు, బాక్సీ ఫినిష్ ఇచ్చారనమాట. ఏదైనా క్యారీ చేయాలన్నా కూడా సింప్లిఫైడ్గా ఉంటుంది. రియర్ ప్రొఫైల్ చూసుకుంటే ఇక్కడ కూడా మనకు మస్కులర్ కట్స్ అండ్ షార్ప్ ఫినిష్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సుజుకి ఇది బ్రాండింగ్ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ మనకు మంచి టైల్ ల్యాంప్ కూడా ఉందన్నమాట. సో ఫుల్లీ ఎల్ఈడి సిస్టమ్ ఇస్తున్నారు. అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా కిందకి ఇచ్చారనమాట. సో ఓవరాల్ కొంచెం లెంత్ ఎక్కువ అనిపిస్తుంది మీకు ఈ స్కూటర్. సో ఇక్కడ మీరు రిమోట్ కీ కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ దీంట్లోనే మనకు ఆన్ బటన్ ఉంటుంది, అలాగే ఇండికేషన్స్ బటన్ ఉంటుంది అనమాట. మనం ఈ బైక్ సింబల్ ఉన్న అలారం బటన్ని ఒకసారి ప్రెస్ చేస్తే వెహికల్ మనకు బ్లింక్ అవుతుంది అనమాట, మీరు చూసుకోవచ్చు. సో అలా సౌండ్ కూడా వస్తుంది. సో ఇక్కడ సీట్ చూసుకుంటే చాలా లెంతీ ఉంది, దట్టు చాలా బ్రాడ్గా కూడా ఉందన్నమాట. సో కంఫర్టబుల్గా కూర్చోవచ్చు, లైక్ ఫ్యామిలీస్కి అయితే చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. సో దీని లెంత్ మనం చూసుకుంటే అప్రాక్సిమేట్లీ లైక్ 845 mm అలా ఉండొచ్చు, ఎందుకంటే చాలా లెంత్ అనిపిస్తుంది నాకు. సో ఇక్కడ మంచి క్వాలిటీ ఉన్న గ్రాబ్ రైల్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో అల్లాయిగా ఇస్తున్నారు, చాలా మంచి క్వాలిటీ ఉంది ఇది. సో అండర్ సీట్ స్టోరేజ్ చూసుకుంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, 17 లీటర్స్ ఆఫ్ అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది. అలాగే మీరు అక్కడ సీట్కి ఒక లాక్ కూడా చూసుకోవచ్చు. మీరు ఇలా పట్టుకొని ఉండాల్సిన అవసరం లేదనమాట. సో అది ఆటోమేటిక్గా నిలబడుతుంది. దాన్ని క్లోజ్ చేయాలి అనుకుంటే ఇలా బ్యాక్వర్డ్ పుష్ చేసి మీరు క్లోజ్ చేసేయచ్చు. జస్ట్ అలా ఓపెన్ చేసినప్పుడు మీరు అలా పెట్టేస్తే అది అక్కడే ఉండిపోతుంది అనమాట. సో స్టోరేజ్ చూసుకుంటే 17 లీటర్స్ ఉంది. సో ఒక స్కూటర్ హెల్మెట్ పడుతుంది అనమాట మీకు దీంట్లో. అలాగే ఇందులోనే మనకు మెడికిట్ అండ్ టూల్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదే స్కూటర్లోనే దీని కాస్ట్లోనే మీకు ఛార్జర్ కూడా ఇస్తారనమాట. సో ఫ్రంట్ సైడ్ యూటిలిటీస్ అంతా మనం చూసుకుంటే ఇక్కడ ఒక బాటిల్ హోల్డర్ టైప్ ఇచ్చారనమాట. దీనిలో మీరు మొబైల్స్ క్యారీ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఒక USB 3.0 ఛార్జింగ్ సాకెట్ ఇస్తున్నారు. అండ్ మీరు అలాగే అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక కీ కూడా ఉంటుంది అనమాట. సో ఈ కీతో మీరు బూట్ స్పేస్ని ఓపెన్ చేయొచ్చు. సో ఇక్కడ లోపలికి ఇచ్చేసారనమాట. దీని నుంచే జస్ట్ ఎప్పుడైనా మీ దగ్గర రిమోట్ లేకపోయినా ఈ కీ ద్వారా మీరు బూట్ స్పేస్ని ఓపెన్ చేయొచ్చు. అండ్ అలాగే ఒక హుక్ ఇస్తున్నారు ఇక్కడ, కవర్స్ అవి క్యారీ చేయడానికి. అలాగే ఫ్రంట్ సైడ్ ఒక లిడ్ అబ్జర్వ్ చేయొచ్చు మీరు. దీన్ని మనం ఇలా పుష్ చేసి ఇలా రొటేట్ చేస్తే ఇక్కడ మనకు ఛార్జింగ్ సాకెట్ ఓపెన్ అయిపోతుంది అనమాట, మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ నుంచే మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫిజికల్కి స్టార్ట్ ఉండదు అనమాట ఈ వెహికల్లో. మొత్తం మనకు నాబ్తోనే కంట్రోల్స్ ఉంటాయి. సో పుష్ చేసి రైట్కి రొటేట్ చేస్తే మనకు ఈ లిడ్ ఓపెన్ అవుతుంది. అండ్ లెఫ్ట్కి అలానే రొటేట్ చేస్తే బూట్ స్పేస్ ఓపెన్ అవుతుంది. అండ్ ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది. అండ్ లాక్ కూడా ఇక్కడ నుంచే చేయొచ్చు పుష్ చేసి. సో చాలా బేసిక్ ఉంది. సో బ్యాటరీ అండ్ మోటార్ స్పెక్స్ చూసుకుంటే ఇక్కడ 3.072 kWh బ్యాటరీ ఉంటుంది. అండ్ ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది 14.1 kW ఆఫ్ పవర్ అండ్ 15 Nm ఆఫ్ టార్క్. సో ఇనిషియల్ పుల్ అండ్ పవర్ కూడా చాలా బాగుంది. సో కొంచెం హైవేస్ హిట్ చేసినా కూడా కొంచెం లిటిల్ బిట్
బిట్ ఆఫ్ కొంచెం క్రూజింగ్ చేయాలన్నా కూడా కొంచెం పవర్ ఇస్తుందన్నమాట రైడ్ బీ మోడ్లో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ స్కూటర్లో కాస్ట్ ఎక్కువ ఎందుకు అవుతుందంటే బ్యాటరీ చాలా మంచి బ్యాటరీ ఇస్తున్నారు అనమాట. లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ఇస్తున్నారు, LFP బ్యాటరీ. సో వేరే బ్యాటరీస్తో కంపేర్ చేసుకుంటే దీని బ్యాటరీ చాలా స్లోగా డ్రైన్ అవుతుంది అండ్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అలాగే లైఫ్ కూడా ఎక్కువ అనమాట ఈ బ్యాటరీకి. అండ్ ఈ స్కూటర్లో మీరు మోడ్స్ చూసుకుంటే టోటల్ 4 మోడ్స్ ఇస్తున్నారు అనమాట. ఈకో మోడ్ ఉంటుంది, రైడ్ ఏ మోడ్ ఉంటుంది, రైడ్ బీ మోడ్ అండ్ అలాగే రివర్స్ మోడ్ ఉంటుంది. ఈ 4 మోడ్స్ ఉంటాయి ఈ స్కూటర్లో. సో ఈకో మోడ్లో మనకు అరౌండ్ నేను చెక్ చేసినప్పుడు 56-57 అలా టాప్ స్పీడ్ వస్తుంది. అండ్ అక్కడ కూడా పవర్ బాగుంది. అండ్ రైడ్ ఏ మోడ్లో మీకు మీడియం పవర్ ఉంటుంది. రైడ్ బీ మోడ్లో మీకు ఫుల్ స్పోర్టీ అయిపోతుంది అనమాట. లైక్ 75-80 km/h స్పీడ్ వెళ్తుంది అనమాట నేను చెక్ చేసినప్పుడు. దీని రేంజ్ గురించి మాట్లాడుకుంటే 95 km ఆఫ్ రేంజ్ ఉంటుంది దీంట్లో. సో ఈ రేంజ్ ఎంతవరకు ఎఫిషియెంట్ ఈ ప్రైస్కి అనేది మీరు కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు ఈ స్కూటర్ మీద రేంజ్ టెస్ట్ కూడా కావాలి అంటే కామెంట్ చేసి చెప్పండి. విల్ ట్రై టు డూ దట్. అలాగే ఈ స్కూటర్ని మీరు ఛార్జ్ చేయాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీళ్ళు ప్రొవైడ్ చేసే ఛార్జర్తో హోమ్ ఛార్జర్తో మీరు ఛార్జ్ చేస్తే 6 hours 42 minutes మీకు పడుతుంది అనమాట ఇది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. సో ఒక రాత్రంతా మీరు ఛార్జ్ చేయాల్సి వస్తుంది. అదే మీరు ఫాస్ట్ ఛార్జర్తో ఛార్జ్ చేస్తే ఓన్లీ 2 hours 30 minutes 2 hours 40 minutesలో మీకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది అనమాట ఫాస్ట్ ఛార్జర్తో. సో వీల్స్ చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకు బోత్ సైడ్స్ 12-inch అలా వీల్ ఇస్తున్నారు. అండ్ దట్టు కొంచెం మంచి డైమండ్ కట్ ఫినిష్ లాంటి డిజైన్ ఇచ్చారు. చాలా గుడ్ లుకింగ్ గా కనిపిస్తున్నాయి అనమాట ఇవి. పర్టికులర్లీ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనం ఇక్కడ 12-inch అలా వీల్ ఉంటుంది. అండ్ టైర్స్ చూసుకుంటే సిఎట్ టైర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టైర్ సైజ్ వచ్చేసి 90/90 ఉంటుంది, ట్యూబ్లెస్ లో ఇస్తున్నారు అనమాట. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇస్తున్నారు అనమాట. సో ఈ సస్పెన్షన్ కూడా చాలా బాగుంది, చాలా స్మూత్ అనిపించింది నాకు. ఫ్రంట్ సైడ్ బ్రేకింగ్ చూసుకుంటే 190mm డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు. అండ్ ఈ బ్రేకింగ్ చాలా పవర్ఫుల్ అనిపించింది నాకు. అలాగే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి బోత్ బ్రేక్స్ ఒకేసారి అప్లై అవుతాయి. రియర్ సైడ్ వీల్ చూసుకున్నా సేమ్ 12-inch అలా వీల్ ఉంటుంది. అలాగే మనం టైర్స్ చూసుకుంటే సిఎట్ టైర్ ఇస్తున్నారు. అండ్ టైర్ సైజ్ చూసుకుంటే 100/80 ఉంటుంది. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్ ఇస్తున్నారు. అండ్ ఈ సస్పెన్షన్ క్వాలిటీ కూడా బాగుంది. బ్రేక్స్ అండ్ సస్పెన్షన్ క్వాలిటీ ఈ స్కూటర్లో చాలా బాగా ఇచ్చారనమాట. అండ్ రియర్ బ్రేకింగ్ చూసుకుంటే 130mm డ్రమ్ బ్రేక్ ఇస్తున్నారు. సో ఈ బ్రేక్ క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది నాకు. మీరు అబ్జర్వ్ చేసుకుంటే మోటార్కి అండ్ బ్యాటరీకి చూసుకుంటే మంచి అల్యూమినియం కేసింగ్ ఉందన్నమాట. సో ప్రొటెక్టివ్గా డిజైన్ చేశారు దీన్ని. సో మీకు లైఫ్ కూడా ఎక్కువ పెరిగిపోతుంది దీనివల్ల. అలాగే ఈ స్కూటర్ మనకు బెల్ట్ డ్రివెన్ కాబట్టి ఈ బెల్ట్ మనకు మెయింటెనెన్స్ ఫ్రీ డ్రైవ్ ఉంటుంది అనమాట. సో ఎక్కువ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదు. దానికి లూబింగ్ కానీ అలాంటివి కూడా ఎక్కువ అవసరం ఉండదు. నియర్లీ 70,000 kilometers మీరు రైడ్ చేసినా కూడా దీన్ని చేంజ్ చేయాల్సిన అవసరం అలా ఉండదు అనమాట. సో అక్కడ కూడా మీరు కాస్ట్ సేవ్ చేసుకోవచ్చు. సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు తగ్గుతుంది అనమాట. సో సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఇక్కడ 765mm సీట్ హైట్, అలాగే 160mm గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. సో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగుంది. అండ్ సీట్ హైట్ కూడా చాలా తక్కువ. సో మీరు ఒకవేళ ఫ్యామిలీస్కి కావాలంటే తప్పకుండా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అలాగే షార్ట్ హైట్ ఉన్నా కూడా మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ లెగ్ రూమ్ దగ్గర కూడా స్పేషియస్గా ఇచ్చారు. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా ఇక్కడ కొంచెం లెగ్ పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారనమాట. ఏదన్నా ఇక్కడ క్యారీ చేస్తున్నప్పుడు ఇక్కడ పెట్టుకోవచ్చు మీరు. సో సీట్ కూడా చూసుకుంటే చాలా వైడ్ సీట్ ఇస్తున్నారనమాట. అండ్ చాలా లెంతీ సీట్ ఉంది. సో ఫ్యామిలీస్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ సాఫ్ట్గా కుషనింగ్స్ ఉన్నాయన్నమాట. సో కంఫర్టబుల్ రైస్ చేయొచ్చు. ఓకే గైస్, సో ప్రజెంట్ సుజుకి షోరూంలో ఉన్నాం మనం. మీరు మన దగ్గర చూసుకోవచ్చు కొత్త సుజుకి ఈ యాక్సెస్ వచ్చేసింది అనమాట. ఓన్లీ టెస్ట్ డ్రైవ్ వెహికల్ అవైలబుల్ ఉంది ఇప్పుడు. కానీ ఇప్పుడు మొత్తం ఈవీ సెటప్ అంతా చేస్తున్నారు. ఛార్జింగ్ పోర్ట్ అంతా మొత్తం రెడీ అయిపోతుంది. సో మీకు బుకింగ్స్ ఓపెన్ ఉన్నాయన్నమాట, బుకింగ్స్ చేసుకోవచ్చు మీరు. సో ప్రజెంట్ అయితే ఈ ఈవీ స్కూటర్ ఎలా ఉంది అనేది మనం రైడ్ చేసి చూద్దాం. సో దీన్ని బయటికి తీసుకెళ్ళి ఫుల్గా రియల్ వరల్డ్లో ఎలా ఉంది ఏంటి అనేది మనం ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. దిస్ ఈస్ ద ఫస్ట్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సుజుకి ఈ యాక్సెస్. సుజుకి షోరూమ్ దగ్గర నుంచి తీసుకెళ్తున్నాం. ప్రజెంట్ అయితే దీన్ని ఈకో మోడ్లోకి సెట్ చేశాను. సో ఈకో మోడ్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది చూద్దాం మనం. ఓకే, స్మూత్ పుల్ ఉంది. ఇనిషియల్ పికప్ ఈస్ ఓకే, చూసుకోవచ్చు మీరు. ఇట్స్ గుడ్. పవర్ఫుల్ బ్రేకింగ్ అనిపిస్తుంది. చూసుకోవచ్చు, జస్ట్ అలా టచ్ చేస్తున్నాను బ్రేక్స్ అంతే, బాగా అప్లై అవుతున్నాయి. ఆల్దో సేమ్ మన యాక్సెస్ 125 లాగే కొంచెం హైట్కి ఉన్నట్టు ఫీల్ అనిపిస్తుంది నాకు. సో ఈకో మోడ్లో కూడా మంచి ఇనిషియల్ పికప్ ఉంది. ఓ మ్యాన్, ఐ డోంట్ నో బట్ ఈ బ్రేక్స్ చాలా బాగా అనిపిస్తున్నాయి నాకు. జస్ట్ అలా టచ్ చేస్తున్నాను నేను. గుడ్ వర్క్ బై సుజుకి ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రేకింగ్. మనం ఒకసారి హైవే హిట్ చేశాక దీన్ని స్పోర్ట్స్ మోడ్లో కూడా పెడదాం. స్పోర్ట్స్ మోడ్ అంటే దీంట్లో 2 మోడ్స్ ఇచ్చారనమాట. బేసికలీ 3 మోడ్స్ ఇచ్చారు. ఒకటి ఈకో మోడ్ అండ్ ఇంకొక రైడ్ ఏ మోడ్ అని ఒకటి, అండ్ రైడ్ బి మోడ్ అని ఇంకొకటి ఇచ్చారు. సో రైడ్ ఏ మోడ్లో మనకు మినిమల్ ఉంటుంది పవర్, అంటే ఈకో కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, మీడియం మీరు అనుకోవచ్చు.
అండ్ రైడ్ బీలో మీరు చూసుకోవచ్చు, ఇది ఎలక్ట్రిక్, ఇది 95 కిలోమీటర్స్ రేంజ్ అండి. అంటే 95 అంటే బ్యాటరీ బాగుంది ఇది. యూ గాట్ ద పబ్లిక్ రెస్పాన్స్ యాజ్ వెల్. ఓకే, సో ట్రాఫిక్ రైడ్స్కి పర్ఫెక్ట్ ఉంటుంది. ఈ అప్వర్డ్ పొజిషన్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఇనిషియల్ పోలీస్ గుడ్. సో సుజుకి వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇక్కడ బ్యాటరీ రేంజ్ మనకు తొందరగా తగ్గదనమాట. సో లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది కాబట్టి మీకు బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ అండ్ రేంజ్ కూడా తక్కువ. రేంజ్ 95 కిలోమీటర్స్ యాక్చువల్లీ, బట్ త్వరగా తగ్గదు అని చెప్తున్నారు. లైక్ వేరే ఈవీ స్కూటర్స్తో కంపేర్ చేసుకుంటే మీ బ్యాటరీ తొందరగా డ్రైన్ అవుతుంది అండ్ దాని లైఫ్ కూడా తక్కువే ఉంటుంది. సో లిథియం అయాన్ బ్యాటరీ సుజుకిలో ఇస్తున్నారు కాబట్టి అలా ఉండదు, చాలా లైఫ్ వస్తుంది, అలాగే డ్రైన్ అవ్వడం కూడా తక్కువ అని చెప్తున్నారు. మరి పబ్లిక్ యూస్ చేసిన తర్వాత మనకు చెప్తారు ఆబ్వియస్లీ కామెంట్స్లో. ప్రజెంట్ అయితే సుజుకి అనంతపూర్ షోరూంలో మనకు టెస్ట్ డ్రైవ్ వెహికల్ ఉంది, సుజుకి ఈ యాక్సెస్. ఇంకా బుకింగ్స్ మీద అన్ని కలర్స్ కూడా తెప్పిస్తున్నారు. సో ఈకో మోడ్లోనే మంచి పుల్ ఉందన్నమాట, ఎక్కడ తక్కువ అనిపించట్లేదు నాకు. చూసుకోవచ్చు, మామూలుగా స్పోర్ట్స్ మోడ్ పెట్టాక వేరే స్కూటర్స్లో కొంచెం పుల్ అనిపిస్తుంది, బట్ ఈకోలోనే ఇక్కడ మంచి పుల్ అనిపిస్తుంది. అండ్ దట్ బ్రేకింగ్ ఓకే, సస్పెన్షన్ ఈజ్ రియలీ స్మూత్ గైస్. సస్పెన్షన్ అండ్ బ్రేకింగ్ మీద చాలా వర్క్ చేశారు ఈవీ స్కూటర్లో. అండ్ ఈ కాన్సోల్ కూడా సిమిలర్ టు యాక్సెస్ 125 లాగా కనిపిస్తుంది. TFT డిస్ప్లే ఇస్తున్నారు, బట్ ఇప్పుడు మనం చూసినట్టు రేంజ్ 95 అయినా అన్నట్టు జనాలు ఆలోచిస్తారు. బట్ ఓకే, 95 అయినా కూడా మీకు పర్క్స్ ఉంటాయి, దీనివి కూడా ప్రోస్ ఉంటాయి. ఓకే, రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా ఉంది దీనిలో. మీరు ఎప్పుడైతే థ్రాటిల్ వదిలేస్తారో ఆటోమేటిక్గా బ్రేకింగ్ అప్లై చేయకుండానే స్టాప్ అయిపోతుంది. సో బ్యాక్వర్డ్ పుల్ ఇచ్చేస్తుంది అనమాట. సో రీజనరేటివ్ బ్రేకింగ్ ఉండడం వల్ల మీకు ఆటోమేటిక్గా రీఛార్జ్ కూడా అయిపోతుంది. ఓకే, ఓవర్టేక్స్ ఈజీగా చేస్తున్నామంటే చాలు ఒక ఈవీ స్కూటర్లో పవర్ ఉన్నట్టే. బేసికలీ మోడ్స్ చూసుకుంటే 4 మోడ్స్ ఉన్నాయి మనకు. ఈకో మోడ్, రైడ్ ఏ మోడ్, రైడ్ బి మోడ్ అండ్ అలాగే రివర్స్ మోడ్, 4 మోడ్స్ ఉన్నాయి. సో ఈకో మోడ్లో తెలిసిందే మనకు బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది అండ్ పవర్ కూడా పర్లేదు బాగుంది. అండ్ రైడ్ ఏ మోడ్లో మీడియం పవర్ ఉంటుంది అనమాట, ఈకోకి కాకుండా స్పోర్ట్స్కి కాకుండా. అండ్ రైడ్ బీలో మీకు ఫుల్ స్పోర్టీ అయిపోతుంది ఈ స్కూటర్. అండ్ రివర్స్ మోడ్ ఆబ్వియస్లీ తెలిసిందే, మనం రివర్స్ వెళ్తుంది, అది కూడా 0 to 7 or 8 km/h స్పీడ్లో ఉంటుంది అనమాట, చాలా తక్కువ. సో అది కూడా వీళ్ళు యూనిక్గా డిజైన్ చేశారనమాట రివర్స్ మోడ్ని కూడా. యూజువల్గా మనం వేరే స్కూటర్స్లో చూసుకుంటే రివర్స్ మోడ్ ఆన్ చేసి యాంటీ క్లాక్ వైజ్ పుల్ చేస్తే మనకు ఇక్కడ వర్క్ అవుతుంది, కానీ ఈ స్కూటర్లో క్లాక్ వైజే పెట్టేశారు. సో రివర్స్ పుల్ చేస్తే రివర్స్ అండ్ ఫ్రంట్ పుల్ చేస్తే ఫ్రంట్, అలా డిజైన్ చేసేసారు. సో అది కూడా నేను చూపిస్తాను మీకు. ఓవరాల్ సిటీ ట్రాఫిక్కి ఇది పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఇంకొక అమేజింగ్ ఫీచర్ ఏంటి ఈ స్కూటర్లో అనుకుంటే ఫాల్ సేఫ్ ఆప్షన్ ఇచ్చారనమాట. సో ఎక్కువ బెండ్ అయినట్టు అనిపిస్తే ఇది కట్ ఆఫ్ అయిపోతుంది మోటార్ నుంచి. సో దట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ ఫీచర్. ఓకే, సో ఈకో మోడ్ మనం ఆల్రెడీ టెస్ట్ చేసేసాం. సో ఒక్కసారి రైడ్ ఏ మోడ్కి పెట్టి చూద్దాం. ఈకో మోడ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ స్పీడ్ చెక్ చేద్దాం ఒకసారి. ఓకే, 54, 55, 56. What is this? Eco mode లోనే 58. ఓకే, 58, 59, 58, 59, 60 అనుకోండి. ఇంకా 58, 59, 60 కూడా వెళ్ళింది. 60 స్పీడ్ వెళ్తుంది ఈగో మోడ్లో. సో ఒకసారి నేను మోడ్ చేంజ్ చేస్తాను. సో రైడ్ బి మోడ్ ఒక్కటే ఉంది, ఇప్పుడే చెక్ చేశాను. రైడ్ ఏ మోడ్ ఎనేబుల్ కాలేదు దీంట్లో. రైడ్ బి మోడ్లో మీరు చూసుకోవచ్చు. Look at that pull, look at that power. 70, 75. ఓకే, స్లో పుల్ ఉంది, మరీ అంత తొందరగా హై స్పీడ్స్ని గెయిన్ చేస్తుందని చెప్పలేము. స్లో పుల్ ఉంది. 75. ఓకే, 75 క్లాక్ ఉన్నట్టుంది. 76. ఓకే, 75, 76కి టాప్ స్పీడ్ ఉందన్నమాట దీన్ని. 77, 78 వాట్. ఓకే, డౌన్ హిల్ వెళ్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ. సో యా, మీరు యావరేజ్గా 75 km/h స్పీడ్ మీరు చూసుకోవచ్చు దీంట్లో.
రైడ్ బీ మోడ్లో. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి నేను రియర్ బ్రేక్ అప్లై చేస్తున్నా, బట్ ఫ్రంట్ బ్రేక్ కూడా అప్లై అయిపోతుంది అనమాట. అది కూడా పవర్ఫుల్గా అప్లై అవుతుంది. దట్స్ రియలీ గుడ్. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 44 రేంజ్ ఉండే, బట్ రైడ్ బీలో పుల్ చేసినప్పుడు తక్కువని 3% డౌన్ అయిందనమాట. అంటే నేను దగ్గర ఒక 1 కిలోమీటర్ వచ్చానులేండి, అది వేరే విషయం. అది కూడా హై స్పీడ్లో పుల్ చేసుకొని వచ్చాను. సో ఈకో మోడ్లో ఉన్నప్పుడు మంచి రేంజ్ వస్తుంది మీకు. సో రంబుల్స్ మీద మీరు చూసుకోవచ్చు, చాలా తక్కువ ఫీల్ అవుతున్నాయి అన్నమాట రంబుల్స్. సస్పెన్షన్ చాలా స్మూత్ ఉన్నాయి. నేను ఏ స్కూటర్లో కూడా ఇలాంటి సస్పెన్షన్స్ చూడలేదు. ఒక మంచి స్కూటర్ విచ్ ఈస్ అంటే లాంగ్ లాస్టింగ్ ఉండాలి, అండ్ మంచి పవర్ అండ్ పికప్ ఉండాలి, అలాగే యూటిలిటీస్ కూడా బాగుండాలి, అండ్ సర్వీస్ కానీ లేదా బ్యాటరీ లైఫ్ కానీ ఇవన్నీ చాలా బాగుండాలి అనుకుంటే మీరు ఈ స్కూటర్ని కన్సిడర్ చేయొచ్చు. ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎలా అనిపిస్తుంది అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. సో ఈ స్కూటర్లో మనకు రివర్స్ మోడ్ కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఒక ఆర్ బటన్ ఉంటుంది, దాన్ని మనం ప్రెస్ చేస్తే రివర్స్ మోడ్ యాక్టివేట్ అయిపోతుంది. అండ్ థ్రాటిల్ని మనం ప్రీవియస్లీ వేరే స్కూటర్స్లో చూసినప్పుడు మనం యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేస్తాం, కానీ దీంట్లో రివర్స్కే రొటేట్ చేయాలన్నమాట. సో రివర్స్ రొటేట్ చేస్తే ఇది రివర్స్ వెళ్ళిపోతుంది. సో లేడీస్ అయినా ఎల్డర్స్ అయినా ఉంటే మీకు ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఎక్కువ స్పీడ్ అయితే ఏం వెళ్ళదు రివర్స్లో, బట్ ఎక్కడైనా స్టక్ అయ్యి లేదా పార్కింగ్లో ఎక్కడైనా స్టక్ అయ్యారనుకుంటే మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ రివర్స్ మోడ్లో మనకు హజార్డ్ లైట్స్ బ్లింక్ అవుతాయి అండ్ సౌండ్ కూడా వస్తుంది అనమాట. సో ఈ స్కూటర్లో మనం కాన్సోల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో మీరు చూసుకుంటే మంచి సుజుకి యానిమేషన్ ఉంటుంది స్టార్టింగ్లో, అండ్ అలాగే మనకు కలర్ ఎల్సిడి అనమాట. ఇది TFT డిస్ప్లే ఇస్తున్నారు. సో సైజ్ స్టాండ్ ఇండికేషన్ కూడా ఉంటుంది దీంట్లో. చాలా బేసిక్ ఉంటుంది అనమాట మీకు ఈ TFT డిస్ప్లే. అండ్ ఇక్కడ మనం ఆన్ చేసిన తర్వాత ఇక్కడ పుష్ టు స్టార్ట్ అని మీకు ఇండికేషన్స్ వస్తాయి. సో మనం బ్రేక్ అప్లై చేసి స్టార్ట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే మనకు బ్యాటరీ ఇండికేషన్ ఉందన్నమాట. ప్రజెంట్ 31% ఉంది, మీరు చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు టైం ఉంటుంది అండ్ సెంటర్లో మనకి ఏ మోడ్లో ఉన్నామనే దాన్ని బట్టి ఈ కలర్స్ చేంజ్ అవుతాయి అన్నమాట. అండ్ ఇక్కడ ట్రిప్ అండ్ డీటెయిల్స్ ఉన్నాయి అండ్ మనం బటన్స్తో కంట్రోల్ చేయొచ్చు. సో ఇది మీ బ్లూటూత్ నెంబర్ అనమాట, ఈ కాన్సోల్కి ఉన్న స్పెసిఫిక్ సీరియల్ నెంబర్ అనుకోండి. సో దీని నుంచి మీరు మీ ఫోన్కి కనెక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ స్పీడోమీటర్ ఉంటుంది, అలాగే ఇక్కడ ఏ మోడ్లో ఉన్నామనేది చూపిస్తుంది. సో ఈకో మోడ్ నుంచి మనం మోడ్ చేంజ్ చేసుకోవచ్చు. రైడ్ బీ మోడ్ ఉంది, అలాగే రైడ్ ఏ మోడ్ కూడా పెట్టుకోవచ్చు. సో ఈ 3 మోడ్ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే రివర్స్ మోడ్ ఉంటుంది అనమాట. రివర్స్ మోడ్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆర్ అని ఇండికేషన్ చూపిస్తుంది. సో ఇక్కడ మనం ఈ బటన్స్తో చూసుకుంటే ఇక్కడ మనకు కిలోమీటర్స్ పర్ కిలోవాట్ అవర్ ఉందన్నమాట. అంటే మీరు ఏ స్పీడ్లో వెళ్ళినప్పుడు ఎంత మీకు రేంజ్ వస్తుంది అనేది చూపిస్తుంది. అలాగే ఇక్కడ మనకు ఓవరాల్ రేంజ్ చూపిస్తుంది అనమాట, ఎన్ని కిలోమీటర్స్ మనం వెళ్ళొచ్చు అనేది ఉన్న బ్యాటరీ పర్సెంటేజ్తో. అలాగే ఈ సెట్ బటన్ని మనం హోల్డ్ చేసుకుంటే ఇక్కడ సెట్టింగ్స్ ఇవన్నీ వస్తాయి అనమాట. దాని లోపలికి వెళ్తే మనం ఇక్కడ ఓడో చూపిస్తుంది, అలాగే ట్రిప్ అండ్ డీటెయిల్స్ ఉంటాయి, ట్రిప్ టు డీటెయిల్స్ ఉంటాయి, అండ్ అలాగే సెకండరీ బ్యాటరీ వోల్టేజ్ చూపిస్తుంది మీకు. అండ్ దాట్స్ ఆల్. ఇవి కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అలాగే ఈ సెట్టింగ్స్ని మీరు లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ డే అండ్ నైట్ మోడ్కి మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఒకసారి నైట్ మోడ్కి పెట్టి చూద్దాం. సో డార్క్ మోడ్ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఇది కూడా నైట్ టైమ్స్ బాగుంటుంది. అలాగే మనం చూసుకుంటే బ్రైట్నెస్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఫుల్ బ్రైట్నెస్ ఉంది. అండ్ యూనిట్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట, ఏ యూనిట్స్ కావాలి అనేది. సో ఇంకా మీరు బ్లూటూత్తో కనెక్ట్ అయ్యి సుజుకి స్మార్ట్ కనెక్ట్ ఉంటుంది అనమాట. మీరు యాప్తో మీరు దీనికి కంట్రోల్ చేయొచ్చు. ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి, అవి కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఛార్జింగ్ అయ్యేటప్పుడు మనకు సింబల్ చూపిస్తుంది, అండ్ కీ సింబల్ కూడా ఉంటుంది అనమాట, దగ్గరలో ఉందా లేదా అనేది. అండ్ హై బీమ్ ఇండికేషన్ ఉంటుంది. అండ్ బ్లూటూత్తో కనెక్ట్ అయిన తర్వాత ఈ ఐ బటన్ కూడా మనకు గ్లో అవుతుంది అనమాట. సో దీస్ ఆర్ థింగ్స్ ఇన్ దిస్ TFT డిస్ప్లే. హ్యాండిల్ బార్ మీద బటన్స్ చూసుకుంటే ఇక్కడ హై బీమ్, లో బీమ్ అండ్ పాస్ కూడా ఉంది. అండ్ టర్న్ ఇండికేటర్, స్విచ్ అండ్ హార్న్ చూసుకుంటే డీసెంట్ హార్న్. రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఉంది, అలాగే ఇక్కడ రివర్స్ మోడ్ బటన్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ మనకు హజార్డ్ స్విచ్ ఉంది
అండ్ ఇక్కడ ఈ స్విచ్తో మనం మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ స్కూటర్లో మీరు లైటింగ్ అబ్జర్వ్ చేసుకుంటే లైటింగ్ కూడా చాలా బాగుంది. సో సిటీ ట్రాఫిక్ అయితే ఇది ఎనఫ్. అండ్ టర్న్ ఇండికేటర్స్ అండ్ లైట్స్ మొత్తం మనకు ఎల్ఈడీనే ఇస్తున్నారు. హెడ్ ల్యాంప్లో మనం ఇక్కడ స్టెప్డ్ ఎల్ఈడీ చూసుకోవచ్చు. సో త్రో బాగుంటుంది. అండ్ అలాగే ఇక్కడ మనం డిఆర్ఎస్ కూడా చూసుకోవచ్చు అనమాట. సో నైట్ టైం కూడా కొంచెం లుక్ ఎన్హాన్స్ అయిపోతుంది. సో మొత్తం ఏమైతే యూజ్ చేశారో మొత్తం ఎల్ఈడీనే యూజ్ చేశారనమాట. ఓకే గైస్, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ సుజుకి ఈ యాక్సెస్. సో ఈ స్కూటర్ నాకైతే నచ్చింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్, పర్ఫార్మెన్స్ అండ్ సస్పెన్షన్ అండ్ బ్రేకింగ్ ఇవన్నీ చాలా బాగున్నాయి అనమాట ఈ స్కూటర్లో. కాకపోతే చాలామందికి డౌట్ ఉన్నది, చాలామందికి కంప్లైంట్స్ ఏంటి ఈ యాక్సెస్లో అనుకుంటే రేంజ్ అండ్ ప్రైస్ అనమాట. సో 95 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ ఉంటుంది అండ్ ప్రైస్ కూడా అరౌండ్ 2 lakhs వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే ప్రైస్ రివీల్ అవ్వలేదు ఇంకా. అండ్ ఈ ప్రైస్ రేంజ్లో లైక్ ఎందుకు ఇంత ప్రైస్ అంటే మనకు మంచి బ్యాటరీ ఇస్తున్నారు, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, మీకు సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా తగ్గుతుంది అనమాట. సో ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే మీకు తర్వాత మెయింటెనెన్స్ తగ్గిపోతుంది. సో రైడ్ చేసేటప్పుడు పవర్ అండ్ పికప్ చాలా బాగా అనిపించింది. అండ్ క్వాలిటీ కూడా మీరు సింక్రనైజ్డ్ థ్రాటిల్ రెస్పాన్స్ ఉంటుంది కాబట్టి మీరు జర్కింగ్ అలాంటివి ఏమి ఉండవు అనమాట. సో మీకు స్మూత్ పుల్ ఉంటుంది ఈ స్కూటర్లో. అండ్ బ్రేకింగ్ చూసుకుంటే చాలా అమేజింగ్ అనిపించింది. జస్ట్ అలా టచ్ చేస్తే మీకు బ్రేక్ చాలా పవర్ఫుల్గా అప్లై అవుతుంది అనమాట. అలాగే సస్పెన్షన్ చూసుకున్నా కూడా కస్టమైజ్ ట్యూన్ సస్పెన్షన్స్ అనమాట ఇవి. సో చాలా స్మూత్ ఉన్నాయి. రంబుల్స్ మీద కూడా ఎక్కువ ఫీల్ అవ్వట్లేదు అనమాట. సో ఇలాంటి మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి ఈ స్కూటర్లో. చాలా వర్క్ చేశారు ఈ స్కూటర్ మీద. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మనకు తెలిసిందే సుజుకి బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది. సో సేమ్ సిగ్నేచర్ యాక్సెస్ లాంటిదే డిజైన్ ఉందన్నమాట. బ్యాక్ సైడ్ అంతా చూసుకుంటే కొంచెం చేంజ్ చేశారు. ఎలక్ట్రానిక్ లైక్ ఫ్యూచరిస్టిక్ డిజైన్ ఉండడం కోసం కొంచెం చేంజ్ చేసి బిల్డ్ చేశారు. అండ్ వీల్స్లో చాలా ఎన్హాన్స్మెంట్ ఉందన్నమాట. బోత్ సైడ్స్ 12 inch అలా వీల్ ఇస్తున్నారు. అలాగే మంచి డిజైన్ ఇచ్చారనమాట. సో అది కూడా రన్నింగ్లో చాలా గుడ్ లుకింగ్ అనిపిస్తుంది. అలాగే ఈ స్కూటర్లో మనం మోడ్స్ చూసుకుంటే రైడ్ మోడ్స్ ఉన్నాయి అండ్ రివర్స్ మోడ్ కూడా ఉందన్నమాట. రివర్స్ మోడ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ దీంట్లో మీకు ఫాల్ సేఫ్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. లైక్ కొంచెం బెండ్ అయిపోతే ఇది ఆటోమేటిక్గా మోటార్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. సో అక్కడ కూడా మీకు సేఫ్టీ యాడ్ ఆన్ అయిపోతుంది. కానీ హిల్ హోల్డ్, అప్ హోల్డ్ లాంటి ఫీచర్స్ అయితే ఇందులో లేవు. సో సేఫ్టీ వేస్ ఎక్కువగా వర్క్ చేశారనమాట ఈ స్కూటర్ మీద. మనకు మోటార్ అండ్ బ్యాటరీకి అల్యూమినియం కేసింగ్ ఉంటుంది. సో ప్రొటెక్టివ్గా డిజైన్ చేశారు. అండ్ కీలెస్ ఉంటుంది అనమాట. సో రిమోట్ కీతోనే మీరు కంట్రోల్ చేయొచ్చు. ఎక్కడైనా లాస్ట్ అయిపోయినా కూడా మీరు కీ నుంచి మీరు చూసుకోవచ్చు ఎక్కడుంది వెహికల్ అనేది. అండ్ అలాగే మనం కలర్ ఎల్సిడి టీఎఫ్టీ డిస్ప్లే చూసుకోవచ్చు మీరు. సో ఇందులో కూడా చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. సుజుకి కనెక్ట్ ఉంటుంది ఇందులో. మీరు బ్లూటూత్ కనెక్టివిటీతో మీ మొబైల్తో కనెక్ట్ అవ్వచ్చు. అండ్ ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి, అవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. అలాగే అండర్ సీట్ స్టోరేజ్ చూసుకున్నా కూడా వేరే కాంపిటీటర్ ఈవీస్తో కంపేర్ చేసుకుంటే తక్కువే, కానీ మీకు ఇందులో ఒక స్కూటర్ హెల్మెట్ పడుతుంది అండ్ కొంచెం డెప్త్కి ఉందన్నమాట. సో మీరు లగేజ్ కూడా క్యారీ చేయొచ్చు. ఓవరాల్గా మీరు పెట్టే ఈ 2 lakhs ప్రైస్కి మీరు మెయింటెనెన్స్ తగ్గిపోతుంది అనమాట. మీరు ఎక్కువగా సర్వీస్ చేయాల్సిన అవసరం ఉండదు. బెల్ట్కి కూడా చాలా మంచి కేసింగ్ ఇచ్చారు అల్యూమినియంలో. సో ఈ బెల్ట్ లైఫ్ కూడా మీకు చాలా ఎక్కువ ఉంటుంది. అరౌండ్ 70,000 kilometers వరకు మీరు ఈ బెల్ట్తోనే రైడ్ చేయొచ్చు అని సుజుకి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అలాగే ఇందులో లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ఉంటుంది కాబట్టి సో దీని లైఫ్ చాలా ఎక్కువ వస్తుంది అనమాట మీకు. మోస్ట్లీ ఈ స్కూటర్కి కాస్ట్ ఎక్కువ రావడానికి అదే రీజన్. ఆ బ్యాటరీ చాలా కాస్ట్లీ ఉంటుంది. అలాగే మీకు లైఫ్ ఎక్కువ ఉంటుంది అండ్ తక్కువ అంత తొందరగా డ్రైన్ కూడా కాదనమాట. లైక్ 100% మీరు ఛార్జ్ చేస్తే త్వరగా 10కి వచ్చేయడం అలాంటివి ఉండవు అనమాట. లైక్ ఒకవేళ మీ బ్యాటరీ 10%లో ఉన్నా కూడా అక్కడ కూడా మీకు లైక్ జర్కింగ్ ఇవ్వడం లేదా పవర్ డ్రైన్ అయిపోయిన ఫీల్ ఇవ్వడం అలాంటిది ఉండదు. సో నార్మల్ 80%లో ఎలా బిహేవ్ చేస్తుందో 10%లో కూడా అలాగే బిహేవ్ చేస్తుంది అనమాట. అలాగే లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ కాబట్టి బ్యాటరీ హెల్త్ కూడా ఎక్కువ వస్తుంది మీకు. అలాగే ఈ స్కూటర్లో మనం కలర్స్ చూసుకుంటే మెటాలిక్ బ్లూ కలర్ అనమాట మన దగ్గర ఉన్నది. అండ్ మెటాలిక్ బ్లాక్ కలర్ ఉంటుంది ఇందులో. అలాగే పర్ల్ వైట్ కలర్ ఉంటుంది, పర్ల్ గ్రీన్ కలర్ ఉంటుంది. ఈ 4 కలర్స్ కూడా యూనిక్గా ఉన్నాయన్నమాట, కొత్త కలర్స్ ఇవి. ఓవరాల్గా మీరు ఒకవేళ నేను ఒక్కసారే ఇన్వెస్ట్ చేస్తాను, నాకు మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఎక్కువ కాస్ట్ ఉండకూడదు అనుకుంటే మీరు ఈ స్కూటర్ని కన్సిడర్ చేయొచ్చు. అలాగే నాకు ఒక్కటే ఉన్న కంప్లైంట్ ఏంటంటే 95 kilometers మాత్రమే రేంజ్ ఇస్తున్నారు. సో ఇది కూడా ఒక 130-140 రేంజ్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది, ఇంకా బాగా హిట్ అయ్యేది అనమాట ఈ స్కూటర్. అండ్ ఛార్జింగ్ టైం కూడా మీరు చూసుకుంటే ఇక్కడ మనకు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఒకవేళ మీరు లైక్ షోరూమ్ కానీ బయట కానీ ఫాస్ట్ ఛార్జర్స్తో ఛార్జ్ చేస్తే మీకు 2 hours 42 minutes ఛార్జ్ అవుతుంది ఫుల్ ఛార్జ్. లేదు మీరు వీళ్ళు ప్రొవైడ్ చేసే ఛార్జర్తో ఛార్జ్ చేస్తే 6 hours 30 minutes 6 hours 40 minutes పడుతుంది అనమాట. సో అది చాలా ఎక్కువ. సో ఒక రాత్రంతా మీరు ఛార్జ్ చేయాలన్నమాట దీన్ని. సో అది కూడా ఒక కాన్ ఉంది, మీరు ఫాస్ట్ ఛార్జర్తోనే ఛార్జ్ చేసుకోవాలి. సో ఓవరాల్ పర్ఫార్మెన్స్ అండ్ బ్రేక్స్ క్వాలిటీ, సస్పెన్షన్ ఇవన్నీ చాలా బాగున్నాయి. సో పుల్ కూడా చాలా బాగుంటుంది. సో డైలీ కామెంట్ చేయడానికి పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. సో ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్లో ఉంటే తప్పకుండా మన అమృత్ సుజుకి షోరూమ్ని అయితే విజిట్ అవ్వండి. మీకు చాలా మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. అండ్ టెస్ట్ డ్రైవ్ వెహికల్ అవైలబుల్ ఉంది. అండ్ బుకింగ్స్ మీద మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తెప్పిస్తున్నారు. సో తప్పకుండా విజిట్ అవ్వండి. అండ్ ఒకవేళ విజిట్ చేసేట్లుంటే మన ఛానల్ నేమ్ తప్పకుండా మెన్షన్ చేయండి, మీకు అడిషనల్ డిస్కౌంట్ ఉంటుంది అనమాట. ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకండి. సో ఇంకా మీకు వేరే బైక్స్ కానీ కార్స్ కానీ స్కూటర్స్ కానీ రివ్యూస్ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి.
చేయండి. విల్ ట్రై బెస్ట్ టు డూ ఇట్. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. అంటే టేక్ కేర్, బాయ్.